అబ్రాడ్‌కి అని చెప్తే మనకి చూస్తే ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా చూస్తున్నారు అంటే నమస్తే జీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? ఎలాగున్నారండి? చాలా బాగున్నానండి. ఈ డిసెంబర్ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలాగుండబోతుందండి? కన్యా రాశి వాళ్ళకి అండి 6వ తారీఖు వరకు 2వ స్థానంలో ఉంటారు బుధుడు. అంతవరకు గురువు ఒక దృష్టి ఉంటుంది. అంతవరకు వీళ్ళకి ఏదైనా శుభకార్యాలు, పిల్లల దగ్గర నుంచి వచ్చే శుభకార్యాలు, పుత్ర ప్రాప్తి అటువంటి విషయాలు వీళ్ళకి జరగచ్చు. తర్వాత ఉన్న సమయం ఏంటంటే 3వ స్థానంలోకి వెళ్ళిపోతారు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 16వ తారీఖు వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. వచ్చే ఇన్కమ్ అంతా దానికి సరిపోయింది అనే లెవెల్లో ఉండొచ్చు. 4వ స్థానంలోకి ఎప్పుడు బుధుడు రాడు, సూర్యుడు, శుక్రుడు, మరి మంగళుడు ఉండే టైంలోనేమో వీళ్ళకి కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, పాత ప్రాపర్టీని అమ్మి కొత్త ప్రాపర్టీ కొనే అవకాశాలు వీళ్ళకి బాగుంటుంది. కొత్త విషయాలు ఏదైనా ఒకటి చదువు ప్రారంభించవచ్చు. దానికి కూడా బాగానే ఉంది ఈ నెల. అదేలాగా వీళ్ళకి 6వ స్థానంలో రాహు తన సారానికి వస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి వీళ్ళ హెల్త్ గురించి. వీళ్ళని ఆల్రెడీ శనీశ్వరుడేమో వక్ర నివృత్తి అయ్యి చూస్తున్నారు కాబట్టి వీళ్ళ హెల్త్ గురించి కొద్దిగా జాగ్రత్త పడాలి. 10వ స్థానంలో ఉన్న గురువు వక్రంగా ఉన్నారు కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మేజర్ చేంజెస్ అన్నీ ఈ నెలలో చేస్తారు. ఎస్పెషలీ 16 తర్వాత ఉన్న సమయంలో వీళ్ళు మేజర్ చేంజెస్ ఏదైనా వీళ్ళు చేయాల్సిన అవసరాలు వీళ్ళకి ఉంటుంది. ఇది వీళ్ళది బేసిక్ మనం చెప్తే. బిజినెస్ని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకండి గురువు ఏమో 10వ స్థానంలో వీళ్ళకి బాధకాధిపతి కాబట్టి ఆయన 10వ స్థానంలో వక్రంగా ఉన్నారు కాబట్టి మేజర్ డెసిషన్స్ ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ రిలేటెడ్గా ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ చేసే విధానంలో ఉండొచ్చు. దాంట్లో వీళ్ళు మాడిఫికేషన్స్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అదేలాగా కొత్త ప్రాపర్టీ ఏదైనా బిజినెస్ గురించి వీళ్ళు ఆలోచించి చోట మారడం కానీ, లేకపోతే కొత్త ప్రాపర్టీ మాడిఫై చేయడం కానీ, కొనడం కానీ ఏదైనా ఒక విషయం వీళ్ళు చేస్తారు. డెసిషన్ మేకింగ్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బేసిక్గా వీళ్ళ మెంటల్ హెల్త్ అనేది కొద్దిగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఈ నెల ఉంటుంది. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందండి? ఎంప్లాయీస్ కండి ఇప్పుడు 6వ స్థానాధిపతి వీళ్ళకి శనీశ్వరుడే. ఆయన వక్ర నివృత్తి అయిపోయినా 6వ స్థానంలో రాహు ఏమో తన సారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా చూస్తున్నారు అంటే వీళ్ళకి తగ్గే అవకాశం ఉంది. ఐ మీన్ జాబ్ చేంజ్ అనేటువంటి స్థితికి వీళ్ళకి బాగుంది. కాకపోతే ఏంటంటే అక్కడే ఉండాలి అనుకుంటే కొద్దిగా పరిస్థితి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్గానే ఉంటుంది. చెప్పండి, పిల్లల చదువు, ఆరోగ్యం ఇదన్నీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉంటుందండి? పిల్లల గురించి చాలా వీళ్ళు బెంగపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 5వ స్థానాధిపతి వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి బాగానే ఉంటుంది. అయినా శని ఒక ఇల్లు రెండింటినీ రాహు ఏమో ప్రభావిస్తారు కాబట్టి మనం కొద్దిగా వాళ్ళ దగ్గర ఉండాలి. కంపెనీ ఎటువంటి కంపెనీతో పాటు ఉన్నారు, అదేలాగా సరిగ్గా చదువుతున్నారా లేదా, ఎందుకంటే ఒక విషయాన్ని ప్రారంభిస్తారు వదిలేస్తారు, మళ్ళీ ఇంకొక విషయం ప్రారంభిస్తారు వదిలేస్తారు. ఇటువంటి యాటిట్యూడ్స్ ఉండొచ్చు. మనం దగ్గర ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఏం ప్రాబ్లం. వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి లైక్ చదువు కోసం ఉండొచ్చు, లేకపోతే హైయర్ జాబ్ ఏదైనా దానికోసం వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఫారెన్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు, అది ఒక మంచి విషయం. 5వ స్థానాధిపతి. కాకపోతే ఏంటంటే 12వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయిన గురువు ఏమో 10వ స్థానంలో వక్రంగా ఉన్నారు కాబట్టి ఈ నెల కొద్దిగా కష్టమే. నెక్స్ట్ మంత్ వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ రావచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ పక్కా చేసుకొని పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీ కావాలంటే. శుభకార్యాలు
శుభకార్యాలంటే పెళ్ళి. ఇది పెళ్ళి జరిగే అవకాశం ఉందా? శుభకార్యాలు ఎస్పెషలీ పెళ్ళి అని చెప్పేటప్పటికి మనం చాలా రోజులుగా పెళ్ళి కాని వాళ్ళు 35, 33 ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఈ టైంలో వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైం నుంచి నేను ఈ టైంలో అంటే ఈ టైం నుంచి నవంబర్ 28 తర్వాతే ఆ టైం వీళ్ళకి మంచిగానే ఉంది. అప్పటి నుంచి వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు బాగుంది. కాకపోతే నార్మల్ వాళ్ళకి ఏంటంటే బుధుడు ఒక అనుగ్రహం కావాలి. బుధుడు ఎప్పుడు బృహస్పతిని చూస్తారో నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ అవకాశాలు వస్తాయి. ఈ ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలల్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అది ఎలాగ ఉండిపోతుంది? లీగల్ ఇష్యూస్ అనేది ఉండే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే రాహు 6వ స్థానంలో తన సారంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి. గురువు ఒక దృష్టి ఉంది, ఆయన కూడా వక్రంగా ఉన్నారు కాబట్టి చాలా విషయాలు రాహు ప్రభావాలతో పాటే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. లీగల్ కేసెస్ ఉండేవాళ్ళు, అదేలాగా అప్పులు ఏదైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకంతా ఈ టైం కొద్దిగా టఫ్గానే ఉంటుంది. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ఇల్లు వాహనాలు కొనడం అనేది వీళ్ళు డిసెంబర్ 20th తర్వాత 16th తర్వాత నుంచి వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇల్లు వాహనాలు కొనుక్కోవచ్చు. పాత ఇల్లు ఏదైనా ఉంటే, ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది అమ్ముకొని కొత్తది కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి బాగుంది. ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ అంతా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు ఒక దృష్టి 8వ స్థానాధిపతి మంగళుడి మీద ఉంది. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఒక దృష్టి కూడా ఉంది కాబట్టి ఏదైనా ఒక చిన్న మైన్యూట్ ప్రాబ్లం అటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఇమీడియట్గా వీళ్ళు డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళడం మంచిది. అన్నీ మంచిగానే చెప్పారండి. ఏదైనా నెగటివ్స్ ఉందా? ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా? పరిహారాలు వీళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు భైరవుడు ఒక పూజలు వీళ్ళు చేసుకోవాలి. భైరవుడు ఒక దర్శనం వీళ్ళు చేసుకోవాలి రెగ్యులర్గా. అదేలాగా దుర్గమ్మ ఒక 32 నామాలు వీళ్ళు రెగ్యులర్గా చదవాలి. అన్నదానాలు వీళ్ళు చేస్తూ ఉండాలి. అష్టమి రోజున, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా మంచిది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. చూస్తాం. థ్యాంక్స్ అండి. Shanti.